అస్సాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన తన రాజీనామా పత్రాన్ని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు సమర్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అస్సాంలో ఈ నెల 12న కొత్త ప్రభుత్వ ఏర్పాటు జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేసినట్లు సమాచారం. అస్సాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన తన రాజీనామా పత్రాన్ని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు సమర్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. సంపత్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కొద్దిసేపటి క్రితమే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ని కొద్దిసేపటి క్రితమే ఆయన కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తున్న లేఖను గవర్నర్కి అందజేశారు. సో ఇక ఆయన మే 12న బీజీఎల్పై నాయకుడిని ఎన్నుకుంటారు. సో అదే రోజు ముఖ్యమంత్రిగా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. సో అస్సాంలో బీజేపీ హవా కొనసాగింది. గతంతో పోలిస్తే ఈసారి అత్యధిక స్థానాల్లో దాదాపుగా 100కు పైగా స్థానాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ దాదాపుగా 87,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆయనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా బీజేపీ వర్గీయులు చెప్తూ వస్తున్నారు. సో రేపు జేపీ నడ్డా అస్సాం వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వెళ్ళిన తర్వాత ఎన్డీఏ కూటమి ఎవరైతే సభ్యులు గెలిచారో సో వారందరితో ఆయన కీలకమైనటువంటి సమావేశం నిర్వహించిన తర్వాత బీజేఎల్పీ నాయకుడిని ఎన్నుకున్న తర్వాత సో అప్పటిక మే 12వ తారీఖు అంటే గవర్నర్కి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తారు కాబట్టి సో ఆహ్వానం గవర్నర్కి ఇస్తారు. సో గవర్నర్ అప్పుడు రాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం ఆయన కూడా ఇస్తారు కాబట్టి సో ఇక మే 12వ తారీఖు రోజు సో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ఇప్పటి నుంచే మొత్తం ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. సో ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అస్సాంలో మరోసారి అంటే యాట్రిక్ ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మని ఉండే అవకాశం అయితే పెద్ద ఎత్తున జోరుగా జరుగుతుంది. ఇదే విషయం ఎన్డీఏ సభ్యులతో జేపీ నడ్డా ఆయన అస్సాం ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి అంటే వెస్ట్ బెంగాల్కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎలానైతే ఉన్నారో ఇన్ఛార్జిగా సో ఇప్పుడు అస్సాంకి జేపీ నడ్డా ఉన్నారు కాబట్టి సో సభ్యులందరితో కూడా ఆయన కూర్చొని మాట్లాడి సో బీజేఎల్పీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. కాబట్టి బీజేఎల్పీ నాయకుడిగా మరోసారి హిమంత్ బిశ్వ శర్మని ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక అందరూ సభ్యుల ఆమోదం మేరకు ఆయన మరోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా మే 12వ తారీఖు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మే 12వ తారీఖు ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారానికి బీజేపీ అగ్రనేతలందరూ కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మ తన రాజీనామా లేఖను గవర్నర్కి అందజేశారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.